ఆరాధనా ఆలాపనా అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన ప్రేక్షకులకు జగద్రక్షకుడు కారణ జన్ముడైనటువంటి యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని కృపను బట్టి మరొక వారం దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి తరుణం బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ఈ వారంలో మీరు చాలామంది ఫోన్ కాల్ చేసి ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు. మీ కొరకు నమ్మకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన దేవుడు నమ్మకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మీరు దేవుని పనిని చేసిన ఎడల దేవుడు మీ పనిని జరిగిస్తాడని విశ్వాసముతో నిరీక్షణతో ప్రేమతో మీరు ఈ కార్యక్రమాలని వీక్షిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క వారం దేవుని వాక్య భాగాన్ని మనతో మరి షేర్ చేసుకోవడానికి స్పాన్సర్ చేసినటువంటి దేవుని బిడ్డలు, దేవుని కుమారులు, దేవుని యొక్క ప్రియ కుటుంబం, మరి సహోదరుడు కనకుంట్ల మైకేల్ కృపానంద్ గారు, వారి సతీమణి సిస్టర్ సుధారాణి, అలాగనే వారి యొక్క ముగ్గురు కుమార్తెలు మరి లియోరా, బ్లెస్సీ, అలాగే జెరియల్. మరి ఈ కుటుంబం ఈ కార్యక్రమాన్ని మన కొరకు ఆర్థికంగా సహాయం చేసి కార్యక్రమాన్ని మీ ముందుకి కొనసాగింపజేస్తూ ఉన్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మరి ఈ కార్యక్రమాలకు ఆటంకం రాకుండా ఈ సమయంలో వారు ఆర్థికంగా కార్యక్రమాలని ఆదుకున్నందుకు దేవాతి దేవుడు నిండు దీవెనలో వారి కుటుంబానికి ఆరోగ్యము, ఆయుష్, అష్టైశ్వర్యాలు దేవుడు అనుగ్రహించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ ప్రశస్త సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినుచుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మీరు దయచేయండి. మా ప్రేక్షకులందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉండి నాయన ఈ వాక్యాన్ని వారు నాయన పరిశీలన చేస్తూ ఉన్నారు, వినుచూ ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి. అభాగ్యుడైనటువంటి నన్ను నీ సిలువ సాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసిన వాక్య భాగమును మీరు దయచేయమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ శ్రోతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయమందు వాక్యమును వినుచున్నటువంటి మన జీవితాల్లో మనము ఈ సమాజములో, సంఘములో నివసించటానికి, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టడానికి బట్ట ఎంతో అవసరమని మనకు తెలుసు. అయితే ఈ లోకంలో సామాన్యులున్నారు, సామంతులున్నారు, ధనికులున్నారు, దరిద్రులున్నారు, పండితులున్నారు, పామరులున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఈ లోకంలో దేవుడు ఒక స్థితిని కలుగజేశాడు. అయితే ధనవంతులైన వారు పెద్ద పెద్ద బిల్డింగులలో నివాసం ఉంటూ ఉన్నారు. పేదలైనటువంటి వారు పూరి గుడిసెల్లో
మరి అలాంటి గుడిసెలు కూడా లేకుండా నిరాశ్రాయులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద భవంతులలో ఉండి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిస్తూ ఉన్నటువంటి జీవితాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆశ్రయమును బట్టి మనము దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని కొనియాడాలి. ఒక ఇల్లు కట్టబడాలి అనంటే ఒక కుటుంబ యజమానురాలు ఎంతో కష్టపడితే కానీ ఒక గృహాన్ని నిర్మించుకోగలరు. ఆ గృహము లేక ఆ ఇల్లు మనము ఆలోచన చేసినప్పుడు ఆ ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే ఆ ఇల్లును నిలబెట్టుకోవటం మరొక ఎత్తు అని అంటాను. ఈ సమయంలో ప్రత్యేకించి ఉద్యోగస్తులైన వారు, వ్యాపారస్తులైనటువంటి వారు, అలాగనే పలు విధములైనటువంటి జీవన విధానాలు గడిస్తున్నటువంటి వారు ఈ యొక్క సమాజంలో నివసించడానికి ఒక ఇల్లు కట్టుకోవాలి అనంటే ఎన్నో దినాలుగా వారు ప్రయాసపడి సంపాదించినటువంటి కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకొని అందులో నివాసము ఉండగలరు. అయితే ఆ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులే కాకుండా ఆ ఇంటిలో దేవుడు ఉన్నట్లయితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది, దీవించబడిందని నేను చెప్పగలను. ఈ సమయమందు దేవుని వాక్యము వినుచున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఇల్లులు గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకి తేటతెల్లమవుతున్నాయి. ఎన్నో గృహాలని బైబిల్ గ్రంథంలో ప్రభువారు మన కొరకు వ్రాసి ఉంచారు. అందులో మచ్చుకు నేను ఈరోజు 3 గృహాల విషయంలో మరి వాక్యము ధ్యానం చేయాలని ఆశించి ప్రేరేపించబడి నేను ఈ సమయమందు మీతో వాక్యాన్ని నేను పంచుకుంటూ ఉన్నాను. నాకంటే శ్రేష్ఠులు, గొప్పవారు, గొప్ప ప్రసంగికులు ఈ వాక్యాన్ని వినుచున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. నాకంటే చాలా నేను అల్పుడినే. మరి గొప్పవారైనటువంటి వారు ఈ వాక్యాన్ని వినుచున్నట్లయితే దీన్ని ప్రేమతో స్వీకరించండి. ఈరోజు ప్రత్యేకించి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య భాగములోని యేసును, ఆయన శిష్యులను, ఆయన తల్లిని ఆహ్వానించినటువంటి కుటుంబాన్ని గూర్చి దేవుని వాక్య భాగము మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 2వ వచన భాగములోని మనము కానానులో జరిగినటువంటి వివాహమునకు యేసు ప్రభువారు, ఆయన తల్లి, ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ వివాహంలోని జరిగినటువంటి సంఘటన ఏంటంటే ద్రాక్షారసము అయిపోయింది అనేటువంటిది మనము వాక్య భాగంలో చూస్తాం. అయితే ప్రియులారా, అక్కడున్నటువంటి దేవాతి దేవుడు యేసు ప్రభువారు, ఆయనకు శరీర సంబంధమైనటువంటి తల్లిగా మరియా అక్కడున్నారు, ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అయితే ప్రియులారా గమనించండి, ఆ యొక్క వివాహపు విందులో కొంత కొరత ఏర్పాటు అయింది. ఈ కొరత అనేటువంటిది ఏంటంటే విందు భోజనమును ఆరగిస్తూ ఉంటుండగా ద్రాక్షారసము అయిపోయిందని అక్కడ ఉన్న సమస్య, అక్కడున్నటువంటి కొరత ఆ ఇంట్లో మనకి తేటతెల్లమవుతున్నది. అయితే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి తల్లి అయినటువంటి మరియా తన కుమారుడైనటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభువుని ఇక్కడ ద్రాక్షారసము అయిపోయింది కాబట్టి, నీవు దేవుడవు కాబట్టి ఇక్కడ ఒక మహిమను లేదంటే అద్భుతమైన కార్యమును జరిగించవలసిందిగా తల్లిగా యేసు ప్రభువుని వేడుకున్నారు. అయితే యేసు ప్రభువారు తన తల్లితో ఈ మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, నా సమయము ఇంకను రాలేదు అని ప్రభువారు అన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇళ్ళు ఎన్నో కొరతలతో, అప్పులతో, ఇబ్బందులతో చాలా విసిగిపోయి కొరతలో ఉన్నటువంటి ఇల్లులు ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డల్లో అనేక మంది వారి గృహాలు అప్పుల పాలై ఉంటున్నాయి. రోగాలతో బాధపడుతూ ఉన్నారు, కష్టాల్లో బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో చిక్కుకొని పోయి, సమస్యల వలయంలో చిక్కుకొని పోయి ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇల్లు కొరతతో ఉన్నట్లయితే, నీ ఇంటిలోనికి ప్రభు అయినటువంటి యేసును నీవు ఆహ్వానించినట్లయితే, ఆ యేసు ప్రభువారు నీ ఇంట్లో ఉన్నటువంటి కొరతను గమనించి ఆయన సమయమందు ఆ కొరతను, ఆ లోటును తీర్చడానికి సంసిద్ధుడై ఉన్నాడని నేను గుర్తెరగాలి. మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగము, మొదటి కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తనలో ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వాక్యం ఏదనగా, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా, దివారాత్రము అనంటే మనకి సీజన్ తెలియజేస్తూ ఉన్నది. అలాగనే మరి దేవుని వాక్య భాగంలో మనం చూసేది ఏంటంటే, రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ వాక్య భాగంలోని ఫలించు చెట్టు వలె అనేటువంటిది మనం చూస్తాం. ఫలించు చెట్టు అనంటే రిసోర్స్ని, మనకి ఒకటి సీజన్, రెండవది రిసోర్స్, మూడవది సోర్స్, లేదా మూడవది మరి సక్సెస్. ఈ మూడు విషయాలు ఈ కీర్తన భాగంలో అతడు చేయనదంతయు సఫలమగును. ఈ వాక్య భాగాలు మనం ఆలోచన చేసినప్పుడు, కొరత ఉన్నటువంటి ఇంటిలోని యేసు ప్రభువారు ఒక ఏమై ఉన్నాడండి? సోర్స్ అయి ఉన్నాడు. ఆ కొరత ఉన్నటువంటి వివాహపు భోజనంలోని యేసు ప్రభువారు సమయాన్ని చూసి గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. మూడవది, ఆ కొరత ఉన్న ఇంటిలోని ఆ ఇంటివారు విందు విషయంలో సక్సెస్ అనగా విజయము సాధించడానికి, సంపాదించడానికి వారు కోరుకున్న రీతిగా దేవుడు ఉన్నటువంటి ఆ ఇల్లులో ఆ కొరతను దేవుడు తీర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవునిని అనగా యేసు ప్రభువుని నీ గృహంలోనికి నువ్వు చేర్చుకున్నట్టయితే, నీ యొక్క సమయం, దాన్ని సీజన్ అంటారు. రెండవది, యేసు ప్రభు నీ ఇంట్లోకి ఉన్నట్టయితే ఆయన నీకు ఒక సోర్స్, ఒక వనరుగా. మూడవది, యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే ఆయన ఒక సక్సెస్ని నీకు అనుగ్రహించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 6 రాతి బాణల్లో ఉన్నటువంటి నీళ్లను దేవుడు ద్రాక్షారసముగా మార్చాడు. ఆ యొక్క ద్రాక్షారసములో 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, నీళ్లకున్నటువంటి రంగు మారిపోయింది. అలాగనే ఆ నీళ్లకున్నటువంటి వాసన మారిపోయింది. మూడవదిగా, ఆ నీళ్లకున్నటువంటి మరి రుచి కూడా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే, యేసు నీ దగ్గర ఉంటే, యేసుతో నీవు ముడిపడి ఉంటే, యేసులో నీవు అంటగట్టబడి ఉన్నట్లయితే, యేసు ప్రభు నీ రంగు మారుస్తానంటున్నాడు. నీకున్న అభిరుచులు మారుస్తానంటూ ఉన్నాడు. ఉన్నటువంటి వాసన కూడా ఆయన మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వినుచున్నటువంటి నీవు ఆ యేసు నీ ఇంట్లో ఉన్నాడా? ఎక్కడి వరకు పరిమితమనంటే, మన ఇళ్లల్లో 3 పదాలు కలిగినటువంటి బోర్డులు ఇంతవరకు నేను చూసేవాడిని. ఒకటి, క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్. అలాగనే ద సైలెంట్ లిజనర్ ఫర్ ఎవ్రీ కాన్వర్జేషన్, ద అన్సీన్ హోస్ట్ ఎట్ ఎవ్రీ మీల్. ఈ మూడిటి యొక్క భావాన్ని నేను తెలుగులో మీకు బోధిస్తాను. ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అని మన ఇంట్లో బోర్డు ఉంటుంది. రెండవదిగా, మనం మాట్లాడుతున్న ప్రతి మాటకు
ఒక అదృశ్యుడైనటువంటి మన భాషను వినేటువంటి సంభాషణ వినేటువంటి అదృశ్యుడు మనతో ఉంటున్నాడని మనం గుర్తెరగాలి. మూడవదిగా మనము భోజనం చేస్తున్నప్పుడు అదృశ్యుడైనటువంటి దేవుడు అతిథిగా మనలో ఉంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము తెలుసుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఒకవేళ మన గృహాల్లో యేసు ప్రభు లేకపోతే మన కొరతలన్నీ కూడా అలాగే ఉంటాయి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం దేవుని వాక్యం చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనము 37వ వచన భాగాల్లో దేవుని వాక్య భాగాన్ని మనం చూస్తాము. ఈ ఇంటిని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇంటిలో దేవునికి అభిషేకము జరగటానికి ఇక్కడ 4 శ్రేష్టమైనటువంటి విషయాలు మనము చూస్తాం. ఒకటి, ఈ ఇంట్లో దేవునికి ఆతిథ్యము దొరికింది. రెండవది, ఈ ఇంట్లో ఖరీదైనటువంటి అత్తరు యేసు ప్రభు యొక్క పాదముల చెంత పూయబడింది. మూడవదిగా, ఆమె కురులు యేసు ప్రభు యొక్క పాదములు తుడవడానికి ఆ యొక్క కురులు ఉపయోగించబడ్డాయి. నాలుగవదిగా, ఆమె పాపములు క్షమించబడటం మనము చూస్తాం. అయితే ప్రియులారా, ఎందుకు ఆమె వస్త్రాలతో యేసు ప్రభు యొక్క పాదములు తుడవలేదు అనంటే, యూదా స్త్రీలు మరి ఎప్పుడు కూడా ఈనాడు మన సహోదరీలైనటువంటి ఆ ముస్లిం యొక్క తల్లులు, అలాగే చెల్లెళ్ళు, అక్కలు ఏ విధంగా ఆ ముసుగు అంటే ఆ బురకా వేసుకొని ఎలా ఉంటారో అలాగనే యూదా దేశంలో లేదంటే పాలిస్తీనా దేశంలో స్త్రీలు వారి యొక్క సౌందర్యాన్ని, ముఖ అరవిందాన్ని వారు ఒక తండ్రికి ఒక భర్తకు తప్ప వారి సౌందర్యం ఎవరికి కూడా చూపించరు. అయితే ప్రత్యేకించి వారి యొక్క కురులు చిన్నతనమందు తండ్రి చూస్తాడు, ఆ తర్వాత పెద్దగా అయినప్పుడు భర్త చూస్తాడు. అయితే ఆ కురుల యొక్క సౌందర్యం అంటే శరీర భాగములలో అత్యంత విలువైనటువంటి సౌందర్యమైనటువంటి ఆ యొక్క కురులతో ఆ యేసు ప్రభు యొక్క పాదములను ఆమె తుడిచినట్లు మనం చూస్తాం. అప్పుడు యేసు ప్రభు వారు ఆ కార్యాన్ని చూసినప్పుడు, ఆయన పాదములు తుడుస్తూ ఉన్నప్పుడు మరి యూదా ఇస్కరియోతు అక్కడికి వచ్చి, ఇంత ఖరీదైనటువంటి అత్తరును నువ్వెందుకు ఇలా వృధా చేస్తున్నావని యూదా ఇస్కరియోతు అడిగాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈనాడు ఇలాంటి యూదా ఇస్కరియోతులు వాక్యం వినుచున్న వారిలో చాలామంది ఉన్నారు. దేవుని యొక్క మహిమ కొరకు జటమాంసి ఖరీదైనటువంటి అర్పణలు ఇస్తూ ఉంటుంటే, ఆ అర్పణలు ఇస్తున్న వారిని చెడగొట్టేటువంటి యూదా ఇస్కరియోతులు ఈరోజు చాలామంది ఉన్నారు. వాక్యం వినుచున్న వారిలో ఇలాంటి సమర్పణ చాలా తక్కువైపోయింది. వాక్యము వినుచున్నారు కానీ దేవుని యొక్క పాదముల దగ్గరికి వారికున్న శ్రేష్టమైనటువంటి ఈవులు యేసు ప్రభు యొక్క పాద సన్నిధానానికి తేబడలేకపోతూ ఉన్నాయి. అందుకని ఎక్కువ వారికి మెడికల్ బిల్ అయిపోతుంది. దేవునికి సమర్పించలేని, దేవుని పని కొరకు త్యాగం చేయలేని వారి డబ్బులు హాస్పిటల్ పాలవుతున్నాయి, యాక్సిడెంట్లు పాలవుతున్నాయి, మోసాలకు గురవుతూ ఉన్నాయి. ఎందుకనంటే దేవునితో ఎన్నో మేలులు పొందినప్పటికీ దేవునికి ఇవ్వలేక వెనకబడి ఆయనకిస్తే నాకేం వస్తుంది అంటూ బిగ్గబట్టుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాప జీవితాన్ని ప్రక్కన పెట్టి జటమాంసి అత్తరును తీసుకొని వచ్చి విలువైనటువంటి శ్రేష్టమైన ఆ జటమాంసిని యేసు ప్రభుకి ఆమె సమర్పించగలిగింది. నా దేవునికి నాకున్నటువంటి
కొద్ది వనరులలో చాలా లిమిటెడ్ ఆఫరింగ్స్ నేను కొద్దిగానే రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. అందులో నా దేవునికి నేను 100 రూపాయలు దేవుడు నాకు ఇస్తే 10 రూపాయలు మాత్రము నా కుటుంబానికి, నా పిల్లల కొరకు, నా భార్య కొరకు వాడతాను. 90% నా ప్రభు కొరకు నేను సమర్పణ చేసి ఇలాంటి ఉన్నతమైన సువార్త ప్రకటన నేను చేస్తూ ఉన్నాను. నేను పెద్ద సంఘ కాపరిని కాదు, నేను గొప్ప ధనవంతుడి కాదు, నేను ఒక సువార్థకుడిని అయితే కానీ దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయడానికి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నా హృదయంలో ఆయనకి స్థానం ఉన్నది. నా హృదయంలో ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇచ్చి, సువార్త నా భాష, సువార్త నా శ్వాస, సువార్త నా ఆశ అనుకుంటున్నారేమో. నేను అలాగనే బ్రతుకుతూ ఉన్నాను. ఒకరోజు ఈ కార్యక్రమాలు బంద్ అయిపోతాయి అనుకుంటే మోకరిల్లి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు ఎక్కడి నుంచో తెలియని రీతిగా నాకు విలువైనటువంటి కానుక పంపించి కార్యక్రమాలు పునరుద్ధరణ చేస్తూ ఉన్నాడు. మనం ఏమి సమర్పిస్తున్నామో మన ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. వాక్యం వినుచున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ అన్న, వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో ధన్యుడిగా మార్చబడాలని, నీ ద్వారా గొప్ప సేవ జరిగించాలని, నీకున్నటువంటి సమయం, నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి సమస్తాన్ని దేవుని కొరకు వాడితే నిన్ను గూర్చి దేవుడు పరలోకంలో తండ్రి వద్ద ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 3వ గృహాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్య భాగములో 3వ గృహాన్ని ఆశ్రయం ఇచ్చినటువంటి గృహము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. దేవుని యొక్క సేవకునికి ఆశ్రయం ఇచ్చినటువంటి గనురాలైనటువంటి సునేమీరాలను గూర్చి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈమెను గూర్చి వాక్యము మనకు సెలవిచ్చేది అంటే గనురాలు. ఈ ఇంట్లో కూడా దేవుని యొక్క మేలు జరిగింది. మీరు అనుకోవచ్చు ఈ పాస్టర్ ప్రాస్పెరిటీ గాస్పల్ ఇస్తున్నాడని. ప్రాస్పెరిటీ గాస్పల్ అనంటే ఎప్పుడు ధన్యతలు ఆశీర్వాదాలే కాదు, అందులో ఉన్న సమర్పణ కూడా నేను చెబుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈ సునేమీరాలు తన భర్తతో ఒక మాట చెప్పింది. మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడైన ఎలీషా గొప్ప ప్రార్థనా పరుడని, అలాగే దేవుని యందు భయభక్తులు గలవాడని, దైవ సేవకుడని గుర్తించి ఆయన మన ఇంటికి వచ్చినప్పుడల్లా మన ఇంట్లో బస చేయుటకు మన ఇంటి మీద ఆయనకి ఒక మేడగది కట్టి, ఆ మేడగదిలో వసతులు, 1 దీపము, 2వది బల్ల, 3వది పరుండటానికి మంచము ఏర్పాటు చేసింది. ఆ ఇంటికి సేవకుడు ఎలీషా వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో ఉన్నటువంటి లోపం, వారికి ఒకటి కొదువుగా ఉన్నది, వారికి సంతానం లేదు, అలాంటి లోటును ఎలీషా గమనించి వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఎవరైనాను సేవకులు మీ ఇంటికి వస్తే వీరు కేవలం కానుకల కొరకు వస్తున్నారనేటువంటి దురభిప్రాయాన్ని ప్రక్కన పెట్టేద్దాం. దేవుని యొక్క సేవకులు మన ఇంటికి వస్తే సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నవని వ్రాయబడ్డది. అలాంటి పాదాలు మన ఇంట్లో మోపబడితే ఎంత ధన్యకరం. సునేమీరాలు తనకున్నటువంటి లోపము గుడ్రాలుగా ఉండొచ్చు,
సంతతి లేనివానిగా ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆమెకి కుమార్తెను దేవుడు అనుగ్రహించున్నాడు. ఈమె ఎందుకు సునైమిరాలు గనురాలు అనంటే, దేవుని యొక్క సేవకునకు ఆశ్రయం ఇచ్చింది, బస చేయటానికి అవకాశం ఇచ్చింది. ఎందుకు అనంటే, ఆమెలో ఉన్నటువంటి 7 శ్రేష్టమైన లక్షణాలు నేను చెబుతాను. ఒకటి, ఆమె ఆతిథ్యం ఇచ్చుటలో గనురాలండి. రెండవదిగా ఆమె ప్రేమ చూపించుటలో గనురాలండి. మూడవది, భక్తి శ్రద్ధలతో ఆమె గనురాలండి. నాలుగవదిగా, విశ్వాసములో గనురాలండి. ఐదవదిగా, యథార్థతలో ఆమె గనురాలండి. ఆరవదిగా, విధేయురాలుగా ఆమె గనురాలు. వీటన్నిటిని బట్టి వచ్చినటువంటి లాభం ఏంటో తెలుసా? ఆమె దేవుని నుండి గొప్ప కార్యములు పొందుకొనుటలో కూడా ఆమె గనురాలు. వాక్యం వినుచున్న నీవు పాపములో గనులా, అన్యాయాల్లో గనులా, లేకపోతే అక్రమం చేయటంలో గనులా? మీ జీవితాలు పరిశీలన చేసుకుందాం. మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. మీకు ఇచ్చినటువంటి సమయం ఇది. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. నీ ఇల్లు కొరతతో ఉంటే, యేసు ఉంటే ఆ కొరతను ఎరిగి, ఆ కొరతను అనగా కానా విందులో, గలిలయలో జరిగిన ఆ విందులో దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ విందులో ఉన్న లోటును తీర్చాడు. రెండవదిగా, అభిషేకము చేయబడిన గృహములో ఆమె ధన్యురాలైపోయింది. ఎందుకంటే ఆమె చేసిన త్యాగం, ఆమె చూపించిన సమర్పణ అంత గొప్పది. మూడో ఇల్లు, యేసు దేవుడు సేవకునికి ఆశ్రయం ఇచ్చింది. ఆ ఇల్లు కూడా దేవుని యొక్క మేలును పొందుకొని ఉన్నది. నీ ఇల్లు మేలు పొందాలంటే, నీ ఇంట్లో గొప్ప కార్యాలు చేయాలి దేవుడు అనంటే, నీవు దేవుని దగ్గరకు రమ్ము. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, నీకు వందనాలు. ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, సహాయం చేయండి. భంగపడిన హృదయాలకు ఓరడు కలిగించండి. ఈ కార్యక్రమాన్ని మా కొరకు సమర్పించిన ప్రియ దేవుని బిడ్డలు, నాయన శ్రీయుతులు తమ్ముడు నాయన కనకుంట్ల మైకేల్ కృపానంద్ గారిని బట్టి, వారి సతీమణి సుధారాణి గారిని బట్టి, వారికి ఇచ్చిన 3 కుమార్తెలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. వారిని మీరు ఘనపరచండి. వారు మిమ్మల్ని ఘనపరుస్తూ ప్రభువా, వారి కష్టార్జితాన్ని నాయన నీ సేవ కొరకు సమర్పించారు. వారికి 30 60 100 ఆశీర్వాదం మీరు వారికి అనుగ్రహించండి. ఈ పరిచర్యకు నాయన చేయూతనిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. భంగపడిన హృదయాలకు ఊరడి కలిగించు, వాదార్చండి, ధైర్యపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, రోగాలతో బాధపడుతున్న బిడ్డలు, గుండె వ్యాధులు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, ప్రభువా, ఎన్నో బాధలతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆయన కోర్టు కేసులో ఉన్న వారికి న్యాయం సమకూర్చండి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.